ఓ యూట్యూబర్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. గల్ఫ్ దేశం అతనికి ఉచితంగా 10 ఏళ్ల వీసాను మంజూరు చేసింది. ఇందుకీ ప్రజల కోసం ఆయన చేసిందేంటి? దుబాయ్ షేక్ ఆయనపై అభిమానం చూపడానికి కారణమేంటి? అతను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. పెద్ద చదువులేమీ చదవకపోయినా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ తో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. లక్షల రూపాయల ఆదాయంతో పాటు దేశ విదేశాల్లో గోల్డెన్ ఛాన్స్లు పొందుతున్నాడు. డిజిటల్ స్టార్స్ పేరుతో విడుదల చేసిన ఫోర్బ్స్ ఇండియా జాబితాలో చోటు దక్కించుకుని ఔరా అనిపిస్తున్న పెద్దపల్లి జిల్లా గోదావరిఖని యువకుడిపై ఏబిఎన్ స్పాట్లైట్. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణానికి చెందిన సయ్యద్ హఫీజ్ ఇప్పుడు అందరి నోళ్లలో నానుతున్నాడు. ఆయన పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఫోర్బ్స్ ఇండియా డిజిటల్ స్టార్ మ్యాగజైన్ టాప్ 100 మందిలో సయ్యద్ హఫీజ్ ఒకడు. ఇప్పటికీ టాప్ 32వ స్థానం దక్కించుకున్నాడు. తన ప్రతిభకు మరో బంపర్ ఆఫర్ కొట్టాడు. హఫీజ్ ను ఎమిరేట్స్ దేశాలో గోల్డెన్ వీసాకు ఎంపిక చేశారు. దీంతో హఫీజ్ ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు. ప్రస్తుతం అంతా డిజిటల్ యుగమే నడుస్తోంది. ప్రపంచంలో ఏం జరుగుతుందో డిజిటల్ మీడియా ద్వారా క్షణాల్లో తెలిసిపోతుంది. జనం తమ సందేశాలను డిజిటల్ మీడియా ద్వారా అందిస్తున్నారు. ఒక్క రీల్ వైరల్ అయితే రాత్రికి రాత్రి స్టార్ అయిపోతున్నారు. చేసే కంటెంట్లో దమ్ము ఉంటే కాసుల వర్షం కురుస్తోంది. అందుకే 10 ఏళ్ల క్రితం ప్రారంభించిన యూట్యూబ్ ఛానల్ కు లక్షల రూపాయలు ఆదాయం వస్తోంది. అలాగని అందరూ వ్యూస్ చూపించి పైసలు దండుకునే వాళ్లు ఉండరు. హఫీజ్ లాంటి సమాజ హితం కోసం వీడియోలు చేసేవాళ్లు ఉంటారు. అందుకే ఆయనకు ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కింది. ఇప్పుడు దానికి యుఏఈ గోల్డెన్ వీసా తోడైంది. రెండు 2011లో తెలుగు టెక్ టట్స్ అనే పేరుతో హఫీజ్ యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేశాడు. యూట్యూబ్ ద్వారా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోనూ పాపులర్ అయ్యాడు. తన ఛానల్ కు 18 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ను సంపాదించుకున్నాడు. అతని వీడియోలకు ఉన్న పాపులారిటీ అలాంటిది. సయ్యద్ హఫీజ్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా మొబైల్ ఫోన్స్, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను, వాటి పనితీరును వివరిస్తున్నాడు. వాటిల్లో వచ్చే అప్డేట్స్ లో పాజిటివ్, నెగిటివ్ ను ప్రజలకు వివరిస్తున్నాడు. ఆఫర్లున్నాయి కదా అని ఏది పడితే అది కొనొద్దని సూచనలు చేస్తున్నాడు. ఈ కామర్స్ లో వచ్చే ఆఫర్లు విని జనం మోసపోయే విధానాన్ని వివరిస్తున్నాడు. అతని యూట్యూబ్ లో మొత్తం 4000కు పైగా వీడియోలున్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారా సమాజాన్ని ప్రభావితం చేస్తున్న వారి జాబితాను ఫోర్బ్స్ విడుదల చేస్తే హఫీజ్ కు 32వ స్థానం దక్కింది. యుఏఈ ప్రభుత్వం ప్రపంచ వ్యాప్తంగా 10,000 మందికి ఇచ్చే గోల్డెన్ వీసా కోసం హఫీజ్ పేరును ఎంపిక చేసింది. ఎమిరేట్స్ దేశాల గోల్డెన్ వీసా అంటే మాటలు కాదు. మామూలు పరిస్థితుల్లో అక్కడ 2 ఏళ్లు ఉండాలనుకునే వారి నుంచే భారీగా ఫీజు వసూలు చేస్తారు. అలాంటిది హఫీజ్ కు ఏకంగా 10 ఏళ్ల పాటు గోల్డెన్ వీసా మంజూరు చేశారు. యుఏఈలోని 8 రాజ్యాల్లో ఎక్కడైనా కుటుంబంతో కలిసి ఉండేందుకు 10 ఏళ్ల పాటు హఫీజ్ కు అనుమతి లభించింది. ప్రస్తుతం గోల్డెన్ వీసా ఉన్నవారిలో మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఉన్నారు. యుఏఈ గోల్డెన్ వీసాకు కఠినమైన నిబంధనలు అమలు చేస్తారు. దరఖాస్తుదారులు మెడికల్ టెస్ట్ లో పాస్ అవ్వాలి. వారిపై ఎలాంటి కేసులు ఉండకూడదు. జీవిత బీమా, ఆరోగ్య బీమా తప్పనిసరిగా ఉండాలి. వ్యక్తిగత అంశాల్లో తప్పుడు సమాచారం ఇవ్వకూడదు. ఇప్పుడు గోల్డెన్ వీసా రావడంతో హఫీజ్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. జనరల్ గా ఈ గోల్డెన్ వీసా రావాలి అని అంటే దుబాయ్లో కానీ లేకపోతే యూఏలో కానీ 4,70,00,000కు పైగా మనం పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది, లేదా ఇల్లైనా తీసుకోవాల్సి ఉంది. అప్పుడు మాత్రమే మనకు ఈ గోల్డెన్ వీసాని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే నాకైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చారు. దానికి రీజన్ ఏంటి అంటే ఇంతకుముందు నేను ప్రీవియస్గా చేసిన వీడియో కంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని పరిగణలోకి తీసుకొని అది నేను జెన్యున్గా చెప్తున్నానా లేదా అనేది పరిగణలోకి తీసుకున్న తర్వాత అయితే ఈ కార్డుని అయితే నాకు ఇష్యూ చేయడం జరిగింది. సో మరి తీసుకోవడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఇంతకుముందు మన తెలుగు గురించి మాట్లాడినట్టయితే పెద్ద పెద్ద సినిమా యాక్టర్స్కి వచ్చింది, చిరంజీవి గారికి, అల్లు అర్జున్ గారికి, రజనీకాంత్ గారికి. సో అటువంటి
అటువంటి వాళ్ళకు వచ్చిన గోల్డెన్ వీసా కార్డ్ అనేది నాకు ఫ్రీ ఇవ్వడం అనేది చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎందుకంటే నేనున్న ఏరియా గురించి మాట్లాడినట్టయితే కొంచెం రిమోట్ ఏరియా. సో మరి ఈ ఏరియా నుంచి దుబాయ్ వరకు నా ప్రయాణం అనేది చాలా ఎక్కువ టైం తీసుకుంది, చాలా ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. దాదాపుగా 14 సంవత్సరాలు కష్టపడితే కానీ నేను ఈ స్థాయికి రాలేదని చెప్పేసి నాకు అనిపిస్తుంది. డిజిటల్ యుగంలో కటౌట్ కంటే కంటెంట్ కు ప్రాధాన్యం ఉంది. ఆదాయంతో పాటు ఆకాశమే హద్దుగా చెలరేగిపోవచ్చు. వ్యూస్ మాయలో పడి అడ్డమైన వీడియోస్ చేయకుండా సమాజ హితానికి ఉపయోగపడితే హాఫీజ్ తరహాలో ప్రయోజనం పొందే వీలుంటుంది.